అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ వారి మౌనం సిద్ధిస్తే సాధించే సిద్ధులు మరియు మౌనం ద్వారా మనం పొందే విజయాలేంటో వారి విశ్లేషణ ద్వారా పూర్తి వివరణంగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక జీవనం అనేది మానవ జాతికి లభించిన వరప్రసాదం. ఋషులు మనకందించిన అమూల్య కానుక. ఆ రంగంలోనికి ఎవరు ప్రవేశించినా వారి జీవితం ధన్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జీవన విధానాలున్నప్పటికీ ఋషి సాంప్రదాయం మాత్రం ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది, అన్నింటికంటే మహోన్నతమైనది. ఎందుకంటే అది లోతైన సుదీర్ఘమైన మౌనం నుండి ఉద్భవించింది. ఏ వ్యక్తికైనా పరిపూర్ణత్వం రావాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అటువంటి ఆధ్యాత్మికతకు ప్రధాన ఆయుధం మౌనం. ఈ ఒక్క అంశం ప్రపంచ చరిత్రను మార్చివేస్తుంది. దీనిని నిజ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో అన్వయించుకొనగలిగితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రస్తుత భయానక పరిస్థితులకు మూలం అందరూ మాటలలో, పనులలో నిమగ్నమై ప్రకృతికి భిన్నంగా వ్యవహరించడమే. ప్రపంచాన్ని మార్చాలి అనుకునేవారు కూడా మాటలతో, చేతలతో సరిచేయాలనుకుంటున్నారు. అందుకు సమస్య పరిష్కారం కాదు కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. మనం సత్యవంతంగా విశ్లేషించుకుంటే మౌనం ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు. అటువంటి మౌనం, దాని ప్రభావాన్ని, పరిణామాలను గురించి వివరంగా తెలుసుకుందాం. త్రిగుణాలకు అనుగుణంగా మౌనం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది తామసిక మౌనం. ఇది స్తబ్దత, జడత్వం, చైతన్యరహితం. బయటకు శబ్దం ఉండదు, పైగా మాట్లాడాలనే కోరిక కూడా ఉండదు. వీరు మాటలు వద్దు అనుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు అవసరం లేదు అనే భావన ఉంటుంది. నాకు దేనితోనూ ఎవ్వరితోనూ సంబంధం లేదు అనే మనోస్థితి ఉంటుంది. ఇది ఒక రకమైన అయిష్టత. అందరికీ, అన్నింటికీ దూరంగా ఉండాలని కోరుకోవడం. ప్రపంచంలోనికి రావడానికి ఇష్టపడని మౌనం. లోపల ఎటువంటి అలజడి కూడా ఉండకపోవచ్చు. బలవంతంగా మాటలను అణచివేయటం కూడా కాకపోవచ్చు. వారు ప్రపంచంతో, అందలి సంఘటనలతో సంబంధం లేకుండా ఉంటారు. నన్ను ఈ ప్రపంచం వదిలివేస్తే చాలు అనుకుంటారు. దీనినే ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ అంటారు. అంటే తాము తక్కువ వాళ్ళము అనే భావన. అన్నింటికీ దూరంగా ఉండడం అనేది అసమర్థతకు ప్రతిరూపం. బండరాయిలాగా, మంచుగడ్డలాగా, సోమరితనానికి, బద్ధకానికి ప్రతిరూపంగా ఉండడం అన్నమాట. వీరు అవసరమొచ్చి మాట్లాడినా
ఆ మాటలు బలవంతంగా బయటకు వచ్చేవే తప్ప వాటికి ఎటువంటి శక్తి ఉండదు. సోమరితనం, బద్ధకం ప్రధానంగా ఉంటాయి. ఇతరుల కోసం మాట్లాడతారు తప్ప తమకు ఎటువంటి కోరిక ఉండదు. మాటలు మింగడం, ముక్తసరిగా సమాధానం చెప్పడం, అందరికీ దూరంగా ఉండడం, తప్పించుకోవడం వంటి లక్షణాలన్నీ తామసిక మౌనంలో ఒక భాగమే. ఇటువంటి మౌనం తమో గుణం ఉన్నవారిలో స్పష్టంగా కనిపిస్తుంది. రెండవ రకపు మౌనాన్ని రజోగుణ మౌనం అంటారు. లోపల మాత్రం పుష్కలంగా మాటలుంటాయి, బయట మాత్రం శబ్దం ఉండదు. అంటే మనసులో మాత్రం అలజడి ఉంటుంది, బయట మాత్రం మామూలు స్థితి ఉంటుంది. ఇది శక్తిని విపరీతంగా హరించి వేస్తుంది. మాట్లాడాలనే కోరిక ఉంది, కానీ దానిని బలవంతంగా అణిచిపెట్టడం కేవలం క్రమశిక్షణ కోసమో లేక క్రమశిక్షణను అమలు జరపటం కోసమో తప్ప దానిలో ఎటువంటి స్వచ్ఛత ఉండదు. వారు నియమాన్ని బలవంతంగా, ఒత్తిడిగా పాటిస్తారు. వీరి మౌనం కేవలం బాహ్యపరమే తప్ప అంతరంగంగా మాత్రం కాదు. మాట్లాడాలి అని ఉండి బలవంతంగా మాటలను అణిచిపెడతారు. అది ఉద్రిక్తతకు, తిరుగుబాటుకు దారితీస్తుంది. ఏదో ఒక దశలో అది కట్టలు తెంచుకుంటుంది. లోపల రెట్టింపు మాటలుంటాయి, బయట మాత్రం మౌనం. ఇది పరిస్థితి. మౌనంగా ఉండేవారికి, ఉంచేవారికి శ్రమే. వీరిని మౌనంగా ఉంచడం అంటే ఇంకా మాటలను పెంచడమే. ఎందుకంటే బాహ్యపరమైన క్రమశిక్షణే తప్ప అంతరంగంలో లేదు గదా. అణచివేసే కొలది ఇంకా కోరిక పెరుగుతూ ఉంటుంది. మాట్లాడే అవకాశం ఉండదు. ఇటువంటి వారి మౌనం ఎక్కువ కాలం కొనసాగదు. వీరు చుట్టూ ఉన్న శబ్దాలను కూడా భరించలేరు, ఇతరుల మాటలను కూడా సహించలేరు. మాట్లాడకపోతే జీవించటం కష్టమనుకొని మాట్లాడే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వీరిది తాత్కాలికపు బలవంతపు మౌనమే. ఘర్షణ వైఖరే తప్ప ప్రశాంతత ఉండదు. ఇకపోతే మూడవ రకపు మౌనాన్ని సంపూర్ణ మౌనం అంటే నోబుల్ సైలెన్స్ అంటారు. ఇది చైతన్యవంతమైన మౌనం, కోరుకొనదగిన మౌనం. అయిష్టత లేదు, బలవంతం అంతకన్నా కాదు. లోపల బయట మౌనం. ఎంతమందిలో ఉన్నా, ఎంతసేపైనా మనసు నిశ్చలమైన సరస్సు మాదిరిగా ఉంటుంది. అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. చుట్టూ ఎంత అలజడి ఉన్నా, మాట్లాడే సందర్భాలు ఉత్పన్నమైనా మాటలు కరిగిపోతాయి. చర్య ప్రతిచర్యలు ఉండవు. మౌనం నుండే అన్ని కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ఆచితూచి వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి మాట్లాడతారు. మాటలు తక్కువే గాని వాని ప్రభావం మాత్రం ఎక్కువ. మనస్సు ఖాళీగా ఉంటుంది, అందుకే ముఖం ప్రశాంతంగా ఉంటుంది. మాటలను వృధా చేసుకోరు. అటువంటి వారు మౌనం ద్వారా శక్తిని పొందుతూ ఉంటారు.
అంతరంగంలో ఉన్న మౌనమే నిజ జీవితంలోనూ కనిపిస్తుంది. ప్రపంచం కోసం మౌనం కాదు, తన కోసమే. ఇది ఒక రకమైన అలజడి లేని నిశ్శబ్దం, సైలెన్స్ వితౌట్ డిస్టర్బెన్స్. మాట్లాడవలసిన అవసరం లేదు అనే స్థితి నుండి మాటలొస్తాయి. జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే తమోగుణ మౌనం వలన ప్రపంచానికి ప్రయోజనం ఉండదు. శరీరం, మనసు పూర్తిగా శక్తిహీనంగా ఉంటాయి. అవి సహకరించవు. అందుకే మాటలు బయటకు రావు. ఇది ఒక రకమైన తప్పించుకునే తత్వం, అన్నింటికీ దూరంగా ఉండడం. ప్రజా సంబంధాలకు మనసు అంగీకరించకపోవడం. రెండవ రకం వారు లోపల బయట ఉద్రిక్తంగా ఉంటారు. శరీరం, మనసు రెండూ ఆవేశపడుతూ ఉంటాయి. మాట్లాడకపోతే పనులన్నీ ఆగిపోతాయేమో అనే భావన కలుగుతుంది. వీరు ప్రపంచాన్ని నిరంతరం సరిచేయాలనుకుంటారు. అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. మూడవ రకమైన సత్వగుణ మౌనం నిండుకుండ వలె సమత్వంలో ఉంటుంది. శరీరం, మనస్సు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. మాటల యొక్క అవసరమే ఉండదు. అంతా సరిగా ఉంది కాబట్టి నేనేమీ సరిచెయ్యవలసిన అవసరం లేదు అనే స్థితి. తామసిక మౌనం వలన మెదడు నందలి నాడీ కణాలలో మలినాలు పేరుకుంటాయి. గంటల తరబడి సాధన ఉన్నప్పటికీ తిరోగమనమే తప్ప పురోభివృద్ధి, పురోగతి ఉండదు. శరీరపు బరువు పెరుగుతుంది, నిద్రమత్తు ఆవరించి ఉంటుంది. రజసిక మౌనం ద్వారా మెదడు నందలి నాడీ కణాలు దెబ్బతింటాయి. అన్నీ ధ్వంసమై ఎండిపోతూ ఉంటాయి. మాటల కొరకు మనసు ఆరాటపడుతున్నప్పటికీ దానిని బలవంతంగా అణిచివేయడం వలన చికాకు, కోపం పెరుగుతాయి. శరీరము, మనసు సాధనకు సహకరించవు. అయితే ఒక సాధకునికి అవసరమైనది, ఉపయోగపడేది సంపూర్ణ మౌనమే. సమాధి అంటే ఇదే. మనసు ప్రశాంతంగా ఉండి సాధన చేస్తే ఆ సాధన ద్వారా అత్యుత్తమ ఫలితం వస్తుంది. తమో, రజో గుణాలలో ఉన్న వ్యక్తులు సాధన చేయడం ద్వారా ఎటువంటి ఫలితం ఉండదు సరికదా, నష్టం కలుగుతుంది. కాబట్టి సాధన చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ అది ఉపయోగపడకపోతే కాలం వృధా అవుతుంది. తమో, రజో గుణాలలో ఉన్నవారు సాధన చేయడం ద్వారా చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అవి పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు వాటి తీవ్రత ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎన్ని గంటలు సాధన చేశావన్నది ముఖ్యం కాదు, ఏ స్థితిలో చేస్తున్నావన్నదే ఎంతో ముఖ్యం. కొందరు యోగాలోనికి ప్రవేశించిన తరువాత ఇంకా బలహీనం కావడానికి ముఖ్య కారణం గుణాలు మారకుండా సాధన చేయడమే. కాబట్టి మనోస్థితి ముఖ్యం తప్ప సాధన ముఖ్యం కాదు. సాత్విక మౌనంలో సాధన సునాయాసంగా జరుగుతుంది.
అది ఒక ఆటలాగా కొనసాగడం మూలంగా దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది. తమో రజో గుణాలలో ఉన్నప్పుడు సాధన చేస్తే అది ఒక రకమైన పోరాటం అవుతుంది. సాత్విక మౌనంలో సాధన కొరకు మనసు ఉబలాట పడుతుంది. ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక సాధకుడు పాటించవలసిన ప్రధాన నియమం సంపూర్ణ మౌనం. నిశ్శబ్దం వేరు, సంపూర్ణ మౌనం వేరు. నిశ్శబ్దం అనేది వాస్తవానికి బాహ్యపరమైన మౌనమే. బయటకు మాత్రం మాటలు ఉండకపోవచ్చు. మరి అంతరంగం మాట ఏమిటి? బయటకు శబ్దం వినిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం తప్పక అలజడి ఉంటుంది. అలాంటప్పుడు మౌనం వహిస్తే అది ప్రపంచం కోసమే తప్ప మన కోసం కాదు. కాబట్టి నిశ్శబ్దం వేరు, మౌనం వేరు. బలవంతంగా మౌనంలో ఉండడానికి, మౌనాన్ని జీవితంలో అన్వయించుకొనడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆధ్యాత్మికతకు కావలసింది సంపూర్ణ మౌనమే తప్ప నిశ్శబ్దం మాత్రం కాదు. క్రమశిక్షణ కొరకు నోటికి తాళం వేయడం వేరు, సాధనలో పాటించే మౌనం వేరు. ఒక వ్యక్తి సంపూర్ణ మౌనాన్ని, ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడంటే అతడు సాధనలో పురోభివృద్ధి చెందుతున్నాడని భావించాలి. అతనికి ప్రపంచం పట్ల, ప్రాపంచిక భోగాల పట్ల, విషయ వాంఛల పట్ల ఆసక్తి తగ్గుతుంది. మానసిక వైరాగ్యం ఏర్పడుతుంది. అన్నింటికీ అతీతమైన స్థితి వస్తుంది. పాత చెడు సంస్కారాల మలినం తొలగిపోవడమే గాక నూతనంగా చెడు సంస్కారములు ఏర్పడవు. ప్రపంచాన్ని జయించడం అంటే ఇదే. ప్రపంచంలో ఏదో ఉన్నది అనుకున్నప్పుడే దాని పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. మనసు సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. అవి అన్నీ సంస్కారాల రూపంలో పేరుకొని పోతూ మలినం యొక్క మోతాదు క్రమేణా పెరుగుతూ ఉంటుంది. మన మనసు ప్రపంచం కోసం ఆరాటపడుతుందంటే లోపల సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉందని గ్రహించాలి. అప్పుడు కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. వానిని తీర్చుకోవడం కోసం మనం ఏదో ఒకటి చేయవలసిందే. కానీ అవి ఇంకా పెరుగుతూ మనల్ని బంధంలో ఇరికిస్తాయి. వాస్తవానికి మౌనం అనేది నోటికి సంబంధించినది కాదు, మనసుకు సంబంధించినదే. మాట్లాడాలి అనిపిస్తుందంటే అది మనసులో ఉన్న ఒత్తిడే. మనసులో ఆలోచనలు వేగంగా ఉన్నప్పుడు అవి మాటలలో, చేతలలో వెల్లడవుతూ ఉంటాయి. అందుకే వర్డ్స్ ఆర్ వెహికల్స్ ఆఫ్ థాట్స్, థాట్స్ ఆర్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ మైండ్ అన్నారు. మౌనంగా ఉన్నప్పుడు మాటలతో పని ఉండదు. మాటలు ఎక్కువగా వస్తున్నాయంటే మనసు సరైన స్థితిలో లేదని గ్రహించాలి. వీరు అస్థిమితంగా, చంచలంగా ఉంటారు. మాట్లాడడం ద్వారా ప్రపంచాన్ని సరిచెయ్యాలి, తమ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారు. మాటలు పెరిగే కొలది ఘర్షణ పెరుగుతూ
శక్తి హరించుకుపోతుంది. సంపూర్ణ మౌనంలో ఉన్నప్పుడు మనసు నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా నిరంతరం సమాధి జరుగుతూ ఉంటుంది. శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆహారం యొక్క అవసరం తగ్గుతుంది. గమనం పెరుగుతుంది. నిద్ర శాతం తగ్గుతుంది. శరీరంలోని ప్రతి అణువణువు స్పందిస్తూ ఉంటుంది. చుట్టూ జరిగే సంఘటనల పట్ల చర్య ప్రతిచర్య ఉండవు. అందువలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించి ఆయుర్దాయం పెరుగుతుంది. శరీరానికి మనసుకు మధ్య సమన్వయం పెరుగుతుంది. రెండూ జంటగా కలిసి పనిచేస్తాయి. యోగమంటే ఇదే. మనసుకు పరిధి గాని పరిమితి గాని ఉండవు. కాలం తెలియకుండానే జీవితం గడిచిపోతుంది. సముద్రానికి మన మనసుకు దగ్గర సంబంధం ఉంటుంది. రెండింటికి అంతమనేది ఉండదు. ఉపరితలంలో మాత్రమే అలజడులుంటాయి. వాటిని మనం క్రమేపీ కరిగించగలిగితే మనస్సనే సముద్రపు లోతులకు వెళ్ళగలుగుతాం. అదేవిధంగా ఒక వ్యక్తి సంపూర్ణ మౌనంలో జీవిస్తూ ఉంటే పై ఒత్తిడులు తొలగిపోయి నిగూఢ భావాలు అగాధాల్లోని ఆణిముత్యాల వలె వెలుపలకొస్తాయి. ఎవరైనా ప్రపంచానికి ఒక ఉత్తమమైన సందేశాన్ని ఇచ్చారంటే అది మానసిక బుద్ధి మట్టాల పరిధికి సంబంధించినది కాదు. పూర్తిగా హృదయ మట్టానికి సంబంధించినదే. అది లోతైన మౌనం నుండి ఉద్భవించిందే తప్ప సాధారణ స్థితి నుండి మాత్రం కాదు. కాబట్టి మనం ప్రపంచానికి ఉపకరించే ఒక దివ్య సందేశాన్ని ఇవ్వాలంటే రోజుల తరబడి మౌనంలో ఉండాలి. ఆ స్థితి నుండి వచ్చే ఏ భావమైనా అద్భుతమే. నిత్య జీవితంలో కూడా మనం మాటలు తగ్గించుకుంటూ ఉంటే క్రమేణా అలజడులు కూడా కరిగిపోతాయి. మాటలు పెరిగే కొలది ఘర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా శక్తి వృధా అవుతూ ఉంటుంది. మాటల ద్వారానే విభేదాలు పెరుగుతూ ఉంటాయి. మౌనంగా ఉంటే ఎవ్వరితోనూ విభేదించే పనే ఉండదు. ప్రతికూల వచనాలు కొన్నే అయినా ఎక్కువ మోతాదులో శక్తి హరించుకుపోతుంది. మాటల ద్వారా పరిష్కరించలేని అనేక చిక్కు సమస్యలను మౌనం ద్వారా పరిష్కరింపవచ్చు. మాట్లాడే వ్యక్తుల మనస్తత్వాన్ని గ్రహించగలం, అంచనా వేయగలం. కానీ మౌనంగా ఉండేవారి మనస్తత్వాన్ని గ్రహించలేం, కనీసం అంచనా వేయటం కూడా కష్టమే. మౌనం క్రమశిక్షణకు పునాది అనడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని వేల మంది ఉన్నా మౌనంగా ఉంటే అక్కడ సమస్య అనేది ఉండదు. మౌనంతో ఎంతమందినైనా అదుపులో ఉంచవచ్చు. క్రమశిక్షణ సునాయాసంగా అమలు జరుగుతుంది. ఎంతటి బృహత్తర కార్యక్రమాన్నైనా విజయవంతంగా నిర్వహింపవచ్చు. అదే మాట్లాడుతూ ఉంటే అతి కొద్ది మందినైనా అదుపు చేయలేం. మౌనంగా ఉన్న వ్యక్తులను
క్రమశిక్షణకు సంబంధించి ఎటువంటి ఒత్తిడి చేయనవసరం లేదు. మాట్లాడే వారిని ఎంత బలవంతంగా అదుపు చేసినా అంతరంగంలో మాత్రం తిరుగుబాటు ధోరణి ఉంటుంది. మౌనం అపాయం లేని శక్తివంతమైన ఆయుధం. మాటల ద్వారా అది సాధ్యం కాదు. ఎక్కువగా మాట్లాడే వారికి సమాజంలో గౌరవం ఉండదు. వారి మాటలకు ఎవరూ విలువ ఇవ్వరు. ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమే. పైగా చులకనగా చూస్తారు. వారిని గురించి మామూలు స్థాయిలోనే ఆలోచిస్తారు. వారిని ముందు గౌరవించినా వెనుక తిరస్కరిస్తారు. అంతేగాక ఎక్కువగా మాట్లాడే వారికి మాట మీద నిలబడే తత్వం ఉండదు. హామీ ఇవ్వడం తేలిక, కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అతిగా మాట్లాడేవారు తక్కువగా పనిచేస్తారు. మితంగా మాట్లాడేవారు ఎక్కువగా పనిచేస్తారు. ఒకప్పుడు అతి సాధారణ కార్మికునిగా జీవితం ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి ప్రపంచమంతటిలో అతి ధనవంతుడైన ఫోర్డ్ జీవితమే ఇందుకు చక్కని ఉదాహరణ. రోజుల తరబడి మౌనంలో ఉంటాడట. మౌనంగా ఉండేవారు తొందరపడి హామీ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే తప్పక నిలబెట్టుకుంటారు. లోతైన మౌనం నుండి వచ్చే ఆలోచనలకు, తొందరపాటు ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తొందరపడి మాట్లాడే వారికి గమనం ఉండదు. ప్రశాంతంగా ఉండేవారు గమనంలో ఉండి మాట్లాడతారు. మాటలు ఆదా చేసే కొలది ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. మనకు ఏదైనా పరిష్కరించలేని సమస్య ఎదురైతే వెంటనే మౌనంలోనికి వెళ్ళగలిగితే ఆ సమస్యకు సమూల పరిష్కారం లభిస్తుంది. అంతేగాని చింతించకూడదు. వాస్తవానికి ఎక్కువ సమయం మౌనంగా ఉండేవారికి సమస్యలు అంతగా ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆవేశంగా ఘర్షణ వైఖరితో ఉన్నప్పుడు సమస్య తీవ్రతరమవుతుంది. అటువంటప్పుడు మౌనం వజ్రాయుధంలా పనిచేస్తుంది. ఆవేశం, పక్షపాతం, కక్ష వంటివి తగ్గిపోతాయి. అందుకే సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ అన్నారు. మరొక రకంగా చెప్పాలంటే ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని చెప్తూ ఉంటారు.